వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య మీ ఇంటి తెలుగు. మీరు నా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే ఒకసారి వాళ్ళు ఇప్పుడే చూసేయండి. సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పొచ్చు. సాయిబాబా టెంపుల్. సో ఈరోజు ఏంటంటే ఇక్కడ మా ఊర్లో అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. 30 అడుగుల ఆంజనేయ స్వామి గుడి. ఓన్లీ ఆంజనేయ స్వామి గుడి అనే కాదు, ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళు కూడా ఆ టెంపుల్లోనే ఉంటారు. చాలా పెద్దది. ఈవెన్ అక్కడ షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. నాట్ ఓన్లీ ఫర్ గాడ్ పర్పస్ కన్నా కూడా టూరిస్ట్ ప్లేస్ లాగా అంతా చూడడానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది. సో అంత బాగుంటుంది ఆ ప్లేస్ని ఈరోజు నేను అందరికీ చూపించబోతున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎందుకు ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం మొత్తం ఆ గుడిని ఎక్స్ప్లోర్ చేస్తూ మాట్లాడుకుందాం. ఎందుకు ఇన్ని రోజులు వీడియోస్ లేట్ అయ్యాయి, అసలు ఇప్పుడు సడన్గా నేను ఎందుకు ఆ టూరిస్ట్ ప్లేస్ మీకు చూపిస్తాను అన్నీ కూడా వెళ్తూ మాట్లాడుకుందాం. గుంటూరు డిస్ట్రిక్ట్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్ అనమాట ఇది. ఈ వీడియోలో ఇన్ని రోజులు అసలు మన ఛానల్ ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు, పర్టికులర్గా ఈ వీడియోనే ఈరోజు ఎందుకు చేస్తున్నాను, ఈ టెంపుల్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి, ఎందుకు ఇది టూరిస్ట్ ప్లేస్, ఇక్కడ షూటింగ్స్ జరగడానికి గల ప్రత్యేకత ఏంటి, సైన్స్కి కూడా అందనివి మన కళ్ళతో చూసినా కూడా నమ్మలేని కొన్ని విషయాలు, ఇలాంటివి ఎన్నో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ ముఖ్యంగా ఈ టెంపుల్లో ఉన్న ప్రత్యేకమైన స్టోరీస్ నేను తెలుసుకొని మరి మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ వీడియోలో చెప్తున్నాను. సో వీడియోని అయితే ఎక్కడ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఫస్ట్ థింగ్, ఇన్ని రోజులు మన ఛానల్లో ఎందుకు రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడం లేదు. అప్పుడు ఎప్పుడో చెప్పినట్టుగా ఎగ్జామ్స్ ఉండడం వల్ల కొన్నాళ్ళు వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. ఆ తర్వాత ఎలక్షన్స్ పుణ్యమా అంటే ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. అది కూడా 2-3 షార్ట్స్లో మీరు చూసే ఉంటారు. ఇంటికి వెళ్ళే ముందైతే చాలా ప్లానింగ్స్ చేసుకుని వెళ్ళాను. ఆ వీడియోస్ తీయాలి, ఈ వీడియోస్ తీయాలని ఎంతో కంటెంట్ మైండ్లో అనుకుని, బట్ వెళ్ళిన తర్వాత పల్లెటూరి ప్రపంచం, అక్కడ సర్కమ్స్టెన్సెస్ అండ్ పర్సనల్ ప్రాబ్లమ్స్, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల యూట్యూబ్ కొన్నాళ్ళు ఆపాల్సి వచ్చింది. మళ్ళీ ఎలా కన్విన్స్ చేసుకుని పర్మిషన్ తెచ్చుకొని మొదలు పెట్టే టైంకి సంవత్సరానికి ఒకసారైనా వచ్చి పలకరించకపోతే నువ్వు నన్ను మర్చిపోతావేమో అన్న భయంతో కారణాలు లేకుండా కౌగిలించుకోవడానికి వచ్చింది జ్వరం. పోనీ ఎలాగో వచ్చేది ఒకటే రాకుండా హెడ్ ఏక్, కోల్డ్, బాడీ పెయిన్స్ అంటూ ఇలా వాళ్ళ చుట్టాలందరినీ వేసుకుని వచ్చింది. ఇంకా అది తగ్గడానికి 1 వీక్. సో మీరు నా వాయిస్ ఆల్రెడీ స్టార్టింగ్ అబ్జర్వ్ చేసి ఉంటారు. ఇప్పటికే ఛానల్లో వీడియోస్ పెట్టి ఎన్ని రోజులు అయింది, వామ్మో ఇన్నాళ్ళు వీడియోస్ పెట్టిపోతే మన ఛానల్ ఏమైపోతుంది. అందుకేనండి ఇంకా ఎలా అయినా సరే ఒక మంచి వీడియోతో ముందుకు రావాలని చెప్పి ఈ రోజు ఈ వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. ఇంక ఇలా గుడిలోకి అడుగు పెట్టానో లేదో ఆదిలోనే అంతమన్నట్టు ఫోటోలు వీడియోలు తీయరాదు అని ఒక బోర్డు. ఇంకప్పుడు చూడాలి నా రియాక్షన్. మొదలు పెట్టగానే ముగింపు కార్డు పడినంత పని అయింది. అయినా మనం ఆగుతామా, ఏదైతే అదైందని. తప్పో కొన్నిసార్లు పర్మిషన్ తీసుకొని కొన్నిసార్లు పర్మిషన్ తీసుకోకుండా ఎలా అయినా సరే మీ అందరికి ఈ రోజు చూపించాలని డిసైడ్ అయిపోయాను. వీడియో తీసేసాను. ఇక్కడ కనిపిస్తున్న మహా ఆంజనేయ స్వామి కథ ఏంటంటే, అనగనగా అంటే ఎప్పుడు 1956 ఆ టైంలో ఈ గుడి మొత్తాన్ని స్థాపించిన జగన్నాథ స్వామి గారికి కళ్ళలోకి ఈ ఆంజనేయ స్వామి ఆకారం కనిపించింది. సో ఆయనకి స్వప్నంలో ఎలా అయితే కనిపించిందో అదే ఆకారంలో 30 అడుగుల ఎత్తులో 5 అడుగుల వెడల్పుతో దగ్గరుండి ఈ స్వామివారి ఆకారాన్ని చెక్కించారు. అచ్చం కొండరాయితో చేయించడానికి అయితే ఇంత పెద్ద విగ్రహాన్ని చేయించారు, కానీ స్థాపించడానికి మాత్రం ఎవరి వల్ల కాలేదంట. ఏనాడైతే విగ్రహాన్ని స్థాపించాలి అనుకున్నారో ఆ రోజు ఎంతమంది మనుషులు ఎన్నో పరికరాలు వాడినా సరే విగ్రహాన్ని అయితే పైకి పెట్టలేకపోయారంట. సో అందుకే ఆ 30 అడుగుల విగ్రహాన్ని అలానే నేలపైన పడుకోబెట్టేశారంట. కానీ అదే రోజు రాత్రి పెద్ద పెద్ద శబ్దాలతో, ఉరుములు మెరుపులతో కూడిన భయంకరమైన వర్షం కురిసిందంట. ఆ వర్షంలోనే పెద్ద శబ్దంతో ఈ విగ్రహం దానంతరికి అదే లేచి నిలబడిందంట. ఉదయాన్నే లేచి చూసేసరికి అందరికీ పెద్ద వింత. ఎంతమంది ఎన్ని విధాలుగా ట్రై చేసినా లేవలేని విగ్రహం దానంతరికి అదే లేచి అంత బరువైన విగ్రహం ఎలా నిలబడింది అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ విగ్రహాన్ని ఇక అక్కడి నుంచి ఎవరు కదపలేదంట. అలానే అక్కడే గుడి స్థాపించేశారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కుదిరేది మాట్లాడడానికి. ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను, మైక్ పెట్టుకున్నా కానీ ఉపయోగం లేదు, ఫుల్ క్రౌడ్ ఉంది. సో మీకు ఇక్కడ చాలా చెప్పాలి. ప్రపంచంలో ఎక్కడా లేనంత వింతగా ఇక్కడ జరిగింది. అండ్ ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా ఇక్కడ అఖండ దీపాలు శాశ్వతంగా ఎప్పుడు 24/7 365 days వెలుగుతూనే ఉంటాయంట. ఇక్కడ 5 అఖండ జ్యోతులు ఉన్నాయి. వాటిలో ఒకటి ఇప్పుడు మనం చూడడానికి వెళ్తున్నాం అనమాట పైకి. ఈ టెంపుల్లో ప్రతిరోజు కూడా ఏదో ఒక డెవలప్మెంట్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉంటూనే ఉంటుంది. మేము చిన్నపిల్లప్పుడైతే ఈ అఖండ జ్యోతిలో అసలు ఫుల్ గా ఆడుకునే వాళ్ళం. స్టెప్స్ ఉండవు కదా, వెళ్ళే కొద్దీ కూడా ఎంత బాగుండిద్దో. వెళ్ళేటప్పుడు కన్నా కూడా తిరిగి వచ్చేటప్పుడు అయితే ఇంకా సూపర్ ఉంటది. ఈ అఖండ జ్యోతి దగ్గరికి మనం స్టార్టింగ్ ఎక్కడం మొదలు పెట్టేటప్పుడు చూపించాం కదా ఎంత హైట్ ఉండిద్దో, ఎక్కడి వరకు రీచ్ అవ్వాలి అని. ఫైనల్లీ మనమైతే టాప్
పై వరకు రీచ్ అయిపోయాము. చిన్నప్పుడు ఇది ఒక పెద్ద కొండలా ఉండేది, ఎంత పెద్దదా అని ఫీల్ అయిపోయేవాళ్ళం. కానీ మనం పెద్దలు అయిపోయేసరికి అది చిన్నదిలాగా అనిపిస్తుంది. ఈ టెంపుల్లో వచ్చేసి మొత్తం 5 అఖండ జ్యోతులు ఉన్నాయి. మొదటిది వీరాంజనేయ స్వామి వారిది, రెండవది శివాలయం ఎదురు, మూడవది కాలభైరవ స్వామి ఎదురు, నాలుగవది విష్ణుమూర్తి అవతారాల ఎదురు, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గోల్డెన్ దేవుడైన వెంకటేశ్వర స్వామి. ఈ 5 అఖండ జ్యోతులు కూడా 365 days 24/7 వెలుగుతూనే, శాశ్వతంగా వెలుగుతూనే ఉంటాయంట. గుడి స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కసారి కూడా దీపం అనేది కొండెక్కింది లేదు. నాకు ఇప్పటి వరకు కూడా అంత ఆశ్చర్యంగా అనిపించలేదు. కానీ మొత్తం నా పూజ అయిపోయి పక్కకు వచ్చిన తర్వాత చూస్తే ఫుల్ గా గాలి వస్తుంది. ఎక్కడి నుంచి అబ్బా అని చూస్తే పైన చెక్క కొంచెం ఓపెన్ గానే ఉంది, అక్కడ నుంచి వస్తుంది. కరెక్ట్ గా ఈ దీపం ఎదురుగా, అఖండ జ్యోతి ఎదురుగా విండో ఓపెన్ చేసి పెట్టారు స్ట్రైట్. మీరు చూస్తే మీకు అక్కడ అర్థమవుతుంది ఎంత గాలి వస్తుందో. అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గాలి వస్తుంది, దీపం ఎదురుగా ఉంది. అంత చిన్న దీపం కానీ కొండెక్కట్లేదంట. నేను అక్కడే ఉండి చాలాసేపు అబ్జర్వ్ చేశాను. దీపం ఊగుతుందే తప్ప అస్సలు కొండెక్కుతున్నట్టుగా కూడా ఏం అనిపించలేదు. నేను ఎప్పటికీ పంతులు గారిని అడిగాను, అదేంటండి ఎదురుగా విండో తీసి పెట్టారు, అంత గాలి వస్తుంది, దీపం ఎందుకు కొండెక్కదు అని. అదే అమ్మ దేవుడు లీలా అని చెప్పారు. వీడొచ్చేసి మా ఒకే ఒక్క హీరో. వీడిని 60 సార్లు ఆపకుండా బతిలాడుకుంటే వీడియో తీయడానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు మనం సెకండ్ విజిట్ చేయబోతున్న ప్లేస్ ఏంటంటే శివాలయం. నందీశ్వరుడు చూసారా అసలు ఎంత పెద్దగా ఉన్నారో. నాకైతే ఎప్పుడు ఈ నందీశ్వరుని చూసినా సరే డమరుకు మూవీలో ఆ సీన్ గుర్తొస్తుంది. నందీశ్వర అని శివయ్య అరవగానే అప్పటి వరకు స్టాచ్యూలో ఉన్న నంది లేచి పరిగెడుతుంది కదా, సేమ్ టు సేమ్ నాకు అలానే కనిపిస్తుంది. ఈ శివాలయంలో స్పెషల్ ఏంటంటే ఇవి మొత్తం 1000 శివలింగాలు ఒకే చోట స్థాపించారు. కారణం 1000 శివలింగాలు దర్శనం అయిపోయిన తర్వాత మీకు కనిపిస్తుంది 5 చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి. ఇవి ఈ గుడిని స్థాపించిన జగన్నాథ స్వామి గారు అని చెప్పా కదా, ఆయనకి నర్మదా నదిలో దొరికాయంట. ఆ 5 శివలింగాలను తీసుకొచ్చి మధ్యలో స్వామి వారి పాదుకాలు పెట్టి పెద్ద శివలింగాన్ని పెట్టి ఇక్కడే స్థాపించారు. ఈ బుజ్జి 1000 శివలింగాలకి ప్రతి శివరాత్రి రోజు అభిషేకం చేస్తారు. ఈ శివాలయంలో పంతులు గారు అయితే అసలు ఎంత మంచివారో, ఎంత బాగా అర్థం చేసుకున్నారో. మంచిగా వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, చక్కగా అడిగిన దానికి ఓపిక్గా ఆన్సర్ చెప్పారు. ఇక్కడైతే నేను నా కోరికలను నందీశ్వరికి చెప్తున్నాను, తీసుకెళ్లి శివయ్యకి చెప్పామని. ఇందాక చెప్పిన 5 శివలింగాలు ఇవే అనమాట. సో అక్కడికి వెళ్ళిన వారికి కూడా ఇంత చక్కగా దర్శనం అందదు. గర్భగుడిలో దేవుడిని చక్కగా చూపిస్తున్నాను, మంచిగా దర్శించుకొని మీ కోరికలని చెప్పేయండి. వీలైతే గుంటూరు వస్తే మాత్రం తప్పకుండా వెళ్ళి దర్శించండి. అండ్ ఇక్కడ మా వాడి పరిస్థితి అయితే ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు భజంత్రీలు అన్నట్టు. పాపం అసలు ఆ రోజు ఆ ఎండకి ఆ టెంపుల్ మొత్తం తిరగాలంటే అసలు అది మామూలు విషయం కాదు. ఇంకా నేను అన్ని కవర్ చేయలేకపోయాను. మెయిన్ అన్ని గబగబా తీసి వీలైనంత ఫాస్ట్గా ఫినిష్ చేసేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఇందాక చెప్పిన 3rd కాలభైరవ స్వామి టెంపుల్ ఇదే అనమాట. ఎదురుగా కనిపిస్తుంది ఇదే అఖండ జ్యోతి. ఈ టెంపుల్ అయితే లాస్ట్ టైం మేము విజిట్ చేసినప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంది, ఇప్పుడు కంప్లీట్ అయింది. నేను ఇప్పుడు మీతో పాటు విజిట్ చేయబోతున్నాను. విష్ణుమూర్తి స్వామివారి 10 దశావతారాలు అనమాట. స్వామివారి దశావతారాలు నాతో పాటు మీరు చూసి దర్శించుకోండి. ఇది వచ్చేసి పరశురామ స్వామి అవతారం, నెక్స్ట్ కోదండ రామ అవతారము, నెక్స్ట్ బలరామ కృష్ణ అవతారము, బుద్ధ అవతారము. నాకు అసలు ఇప్పటి వరకు తెలియదు బుద్ధుడు కూడా విష్ణుమూర్తి గారి అవతారమే అని. ఈ స్వామి వచ్చేసి కల్కి అవతారము, నెక్స్ట్ విష్ణుమూర్తి స్వామి అవతారము, తర్వాత మత్స్య అవతారము. విష్ణుమూర్తి స్వామి నుంచి అన్ని అవతారాలు వచ్చినాయి కాబట్టి బ్రాకెట్ లో మూల విరాట్ అని రాశారు. ఈయన వచ్చేసి కూర్మ అవతారము, నెక్స్ట్ వరాహ అవతారము, ఆ నెక్స్ట్ నరసింహస్వామి అవతారము, అండ్ లాస్ట్ వామన అవతారం. ఈ టెంపుల్ లో భూదేవి అమ్మవారితో పాటు శ్రీదేవి అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి. వీళ్ళు వచ్చేసి పాండురంగ స్వామి, రుక్మాబాయి అమ్మవార్లు. దిస్ ఈస్ ద వన్ గోల్డెన్ టెంపుల్ ఫర్ గుంటూరు డిస్ట్రిక్ట్, ఐ థింక్ సో ఫర్ ఏపీ ఆల్సో. ఇక్కడ సేమ్ టు సేమ్ మనకి తిరుపతి లానే అనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామి ఉంటారు అలాంగ్ విత్ అల్వేల్ మంగతాయారు, పద్మావతి అమ్మవార్లు. మేము అక్కడికి వెళ్ళిన టైంలో యాగం జరుగుతూ ఉన్నది. అండ్ ఇక్కడైతే వీడియో తీస్తూ దొరికిపోయాను. పంతులు గారు వేసే అక్షంతల కన్నా అక్కడ ఉన్న వాళ్ళందరి చేత ముందు అక్షంతలు పడ్డాయి. నా ఫోన్ తీసుకొని డైరెక్ట్ హుండీలో వేసేస్తామన్నారు. హోప్ ఆ టెంపుల్ లో వాళ్ళు ఎవరి వీడియో చూడకూడదు. ఆ నెక్స్ట్ ఫైనల్ గా గరుత్మంత స్వామి వారి టెంపుల్. అందులో అయితే ఆంజనేయ స్వామి కన్నా కూడా ఇంకా పెద్దగా ఉంటారు. ఎంత పెద్దగా ఉంటారో, బట్ అక్కడ అస్సలు ఛాన్స్ లేకుండా పోయింది. స్టార్టింగ్ లో చూసి పెద్దగా అరిచేశారు, అస్సలు వీలు పడలేదు అక్కడ వీడియో తీయడానికి. సో అందుకు నుంచి అయితే వీడియోని ఇక్కడతో ఎండ్ చేయాల్సి వస్తుంది. మీరైతే గుంటూరు వస్తే మాత్రం ఈ ప్లేస్ ని విజిట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి, బట్ నాకు వీడియో తీయడానికి ఇంకా అవ్వలేదు. ఈ ప్లేస్ వచ్చేసి గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఉన్న పొన్నూరు మండలంలో ఉంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ గైస్, సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఫైనల్లీ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.